చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది ఏపీకి ఒక అబ్రివేషన్ ఇచ్చారండి ఆయన. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పేసి ఇచ్చారు. సరే, సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. నిజంగా అమరావతిని, పోలవరాన్ని వేగంగా చేస్తున్నారంటే అది లేదండి. రాను రాను అది ఎలా మారిపోయిందంటే ఏ అంటే అప్పులు, పి అంటే ప్రతీకారంలాగా మారిపోయింది. అసలు పరిపాలనలో పట్టు ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అనిపిస్తూ ఉంది. లేదా చంద్రబాబు నాయుడు గారిలో ఎవరైనా సరే పరకాయ ప్రవేశం చేసి పరిపాలన కొనసాగిస్తున్నారా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గోరంట్ల మాధవ్ ఆయన ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారి మీద అనరాని మాటలతోటి వీడియో చేశాడో అతనిని అరెస్టు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు. అరెస్టు కూడా ఒక డ్రామానే. అంటే మేము మా పరిపాలనలో ప్రత్యర్థులను ఏమన్నా అన్నా సరే అరెస్టు చేస్తాం అనిపించటం కోసం చేసినటువంటి అరెస్ట్ లాగా ఉంది. ఎందుకంటే గతంలో తెనాలిలో గీతాంజలి అనే అమ్మాయి 2 ఆడపిల్లల కన్న తల్లి. మరి ఆ 2 ఆడపిల్లలు తల్లి లేని పిల్లలుగా మారే విధంగా ఐటీడీపీ అరాచకంగా ఆ అమ్మాయి మీద ట్రోల్ చేసింది మనం చూసాం. అదేవిధంగా ఈ కిరణ్ అనేవాడు తెలుగుదేశం పార్టీ ఆదేశాలు లేకుండా భారతమ్మ గారి మీద మాట్లాడతారని మనం అనుకోం. ఎందుకంటే ఐటీడీపీ అధికార ప్రతినిధి అట అతను. మరి అతనిని అరెస్ట్ చేసి అతనికి ముసుగు వేశారు. ఆ ముసుగు వేయటం అనేది ముసుగు వేసి ప్రెస్ మీట్ మాట్లాడించారు అతని చేత. అంటే ముసుగు వేయటం అనేది ఎక్కడ చేస్తారంటే పోలీసులు ఏ సందర్భంలో చేస్తారంటే ఒక కేసు విషయంలో అనుమానితులుగా అరెస్ట్ చేసినప్పుడు ఒకవేళ ఆ నేరం ఆ తర్వాత వాళ్ళు చేయలేదని మరొకరు చేశారని రుజువైతే ఆ వ్యక్తుల యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుందని ఆ వ్యక్తులను మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆ వ్యక్తుల నెత్తి మీద ముసుగులు వేస్తారు. ముసుగులు వేసి ఆ కేసు ఎఫ్ఐఆర్ కట్టి కేసు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు ఏమన్నా నిర్దోషులుగా మారితే, నిర్దోషులని రుజువైతే వాళ్ళ ప్రతిష్టకు భంగంగా కలగకుండా ఉంటుందనేది ఉద్దేశం. కానీ ఇక్కడ ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆ కిరణ్కి వేశారు ముసుగు. కిరణ్కి ముసుగు వేసింది ఎందుకంటే మాజీ ఎంపీ కిరణ్ని పోలీసులు తీసుకెళ్తుంటే పోలీసు వ్యాన్ని అడ్డుకున్నాడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. నీకు పోలీస్ శిక్ష సరిపోదు, నువ్వు ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా అని అతని మీద దాడికి యత్నించాడు. ఆ పోలీసుల విధులను అడ్డగించినటువంటి నేరం ఆయన చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. దాంట్లో తప్పు లేదు. అరెస్టు చేసినటువంటి ఆయన్ని కూడా ఆయనతో ఉన్నటువంటి ఆయన అనుచరులు ఒక 4-5 కూడా అరెస్ట్ చేశారు. అరెస్టు చేసి వాళ్ళని మీడియా ముందు పెట్టి గోరంట్ల మాధవ్ గారికి కూడా, ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎంపీ, అదేవిధంగా మాజీ పోలీస్ అధికారి కూడా, అతనికి ముసుగు వేసి మీడియా ముందు మాట్లాడించాలని ప్రయత్నం చేశారు పోలీసులు. అంటే పోలీసులు ఇది సొంతగా చేయలే. పోలీసులకు పరకాయ ప్రవేశం చేసినటువంటి పరిపాలకుడు యొక్క ఆదేశాలు వచ్చినాయి. ఆదేశం వచ్చిన వెంటనే వాళ్ళ మాధవ్ గారు మీకు కూడా ముసుగేస్తున్నాం, మీరు మాట్లాడాలి అన్నాడు. ఆయన తీవ్రంగా ప్రతిఘటించాడు.
తీవ్రంగా ప్రతిఘటించాడు. నేను ఒక పోలీస్ అధికారినే, నాకు మీరు శుద్ధులు చెప్పొద్దు, నాకు మీరు రూల్స్ చెప్పొద్దు. ఏ పరిస్థితుల్లో మనం ముసుగులు వేస్తామో మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను ముసుగు వేసుకోను, నేను ప్రెస్ ముందుకు రాను అని చెప్పాడు. కానీ వాళ్ళ ప్రతీకారం అంతటితోటి చల్లారక మరి పై వాళ్ళని ఆనందపరచడం కోసం, సాటిస్ఫై చేయటం కోసం మిగిలిన 5 చేత ముసుగులు వేసి మీడియా ముందు మాట్లాడించి వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని చల్లార్చుకున్నారండి. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఏంటంటే అప్పులు ప్రతీకారం. ఏపీ అంటే అప్పులు ప్రతీకారం. అప్పులు ఎందుకోసం చేస్తున్నారో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్లని వీళ్ళు ఓపెన్ చేస్తారు, లేదా లింక్ రోడ్లు గ్రామాల్లో రోడ్లకి మాత్రం మాస్కులు పూస్తారు. ఒక్కటంటే ఒక్క కొత్త రోడ్డు వేసినటువంటి పాపాన పోలేదు. వీళ్ళు విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అమరావతి అంటే, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అన్నారు, కానీ అమరావతి కోసం అప్పులు చేశామని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతికి 33,000 కోట్ల అప్పులు చేశామని చెప్తున్నారు. 33,000 ఎకరాలు సమీకరించారు, ఎకరాకి 1,000 కోట్ల చొప్పున అప్పులు చేశారనమాట. ఇది ప్రారంభ పనులకి. ఇక పరిపాలన ఇలా వచ్చింది. ప్రజలను గాలికి వదిలేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలి, వాళ్ళని ఎట్లా అవమానించాలి, ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి, ఇది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ అంటే అప్పులు ప్రతీకారం తప్ప మరొకటి లేదు. నమస్తే.